నమస్కారం. ఈరోజు మనం ఒక అతిపెద్ద అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న $300 బిలియన్ ఎకనామిక్ షాక్. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావడం లేదు. అవి ఒక చైన్ రియాక్షన్లాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా స్తంభింపచేస్తున్నాయో ఈ వివరణాత్మక విశ్లేషణలో మనం చాలా స్పష్టంగా చూడబోతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన కోటుంది. ఇరాన్ యుద్ధం వల్ల మనం ఎదుర్కొంటున్న అసలైన నష్టం కేవలం పెట్రోల్ బంకుల్లో పెరిగిన ధరల మాత్రమే కాదు, దానికి మించి జరుగుతున్న మార్కెట్ స్తంభన, అంటే మార్కెట్ పక్షవాతానికి గురవడం అన్నమాట. వాణిజ్య మార్గాలు మూసుకుపోవడం, పెట్టుబడులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, ఇవన్నీ బహుశా సామాన్యుడి కంటికి వెంటనే కనిపించకపోవచ్చు, కాని దీని ప్రభావం ఎవరూ ఊహించలేనంత భయంకరమైనది. ఒక్కసారి మనం ఈరోజు చూడబోయే ముఖ్యమైన అంశాలను వరుసగా గమనిస్తే, ముందుగా ది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ట్రిగ్గర్, ఆ తర్వాత చమురు ధరల పెరుగుదల, మూడవది ఆ $300 బిలియన్ భారీ ఆర్థిక నష్టం, మరియు చివరగా సేఫ్ హెవెన్స్ అలాగే మార్కెట్ స్తంభన. ఇది ఆర్డర్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగంలోకి వెళ్దాం. ది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ట్రిగర్. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకటైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇంకా మూసివేసే ఉంది అన్నది ప్రస్తుత వాస్తవం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, మాజీ అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన లాంటి అత్యున్నత స్థాయి దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ ఈ మార్గాన్ని తెరిపించలేకపోయారు. అంటే ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురు రవాణా అక్కడికక్కడే ఆగిపోతోంది. ఇది మొత్తం అంతర్జాతీయ సప్లై చైన్కు ఒక పెద్ద బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం, చమురు ధరల పెరుగుదల. ఇది ఆగిపోయిన సప్లై చైన్ తాలూకు డైరెక్ట్ ఎఫెక్ట్ కదా. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన డేటా పాయింట్ ఇదే. ఈ కీలకమైన ఇంధన బెంచ్మార్కుల ధరలు ఎలా ఆకాశాన్ని అంటున్నాయో చూడండి. ముడి చమురు ధర బ్యారెల్కు $105.66 చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ఏకంగా $109.47 ఎగబాగింది. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులను, వస్తువుల ఉత్పత్తి ఖర్చులను అమాంతం పెంచేస్తున్న ఒక పెద్ద ప్రమాద ఘంటిక. ఈ సంక్షోభం నుంచి ఊహించని మరో పరిణామం కూడా పుట్టుకొచ్చింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతున్న క్రమంలో పర్యావరణ కారణాల వల్ల దాదాపు కనుమరుగవుతోంది అనుకున్న బొగ్గు పరిశ్రమ మళ్లీ అనూహ్యంగా ఊపందుకుంది. మిడిలీస్ట్లో యుద్ధం కారణంగా దేశాలు తమ విద్యుత్ అవసరాల కోసం గత్యంతరం లేక మళ్లీ బొగ్గును ఆశ్రయిస్తున్నాయి. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారేమో కదా. ఇక మూడవ విభాగానికి వద్దాం, ఆ $300 బిలియన్ ఆర్థిక నష్టం. ఇది నిజంగా షాకింగ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ను ఒకసారి చూడండి. $300 బిలియన్. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడబోతున్న షాక్ పరిమాణమిది. ఇది మనం మామూలుగా ఊహించే స్థాయికి మించిన ఒక భారీ ఎకనామిక్ సునామీ. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ వివాదం ఎంత సుదీర్ఘమైన ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందో మనం అర్థం చేసుకోవడానికి. అయితే ఆ $300 బిలియన్ భారీ సంఖ్యలో కేవలం చమురు సప్లై ఆగిపోవటం వల్ల వస్తున్న ఇనీషియల్ షాకే తక్షణమే $45 బిలియన్ నష్టాన్ని కలిగిస్తోంది. ఇది భవిష్యత్తులో ఏదో జరగబోయేది కాదు, ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ క్షణంలో మన కళ్ల ముందే జరుగుతున్న వాస్తవం. కంపెనీల ఆదాయాలకు గండిపడటం, ప్రొడక్షన్ ఖర్చులు పెరగడం, ఇవన్నీ 45 బిలియన్ల రప్చర్లో భాగమే. ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటాను మన రోజువారీ జీవితాలకు అన్వయించి చూద్దాం. ఈ మార్కెట్ స్తంభన నేరుగా సామాన్య కుటుంబాల జేబులకు చిల్లులు పెడుతోంది. ఎలాగంటే, ఒకవైపు ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు అంటే మార్ట్గేజ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు పెరిగిన ఖర్చుల వల్ల కార్మికుల వేతనాలు ఏమాత్రం పెరగకపోగా ఉన్న ఆదాయం కూడా సరిపోక కొనుగోలు శక్తి పడిపోతోంది. ఇది అక్షరాల కన్స్యూమర్లను పిండేయడమే. ఇక ఫైనల్గా నాలుగవ విభాగం, సేఫ్ హేవెన్స్ మరియు మార్కెట్ స్తంభన. ఫినాన్షియల్ ప్రపంచం దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఈ నంబర్స్ పరిస్థితి తీవ్రతను చాలా అద్భుతంగా వివరిస్తున్నాయి. ఇన్వెస్టర్లు భయంతో తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా డౌ జోన్స్ 49,485 లెవెల్కు పడిపోయి 1.33% డ్రాప్ నమోదు చేసింది. S&P 500 అలాగే నాస్డాక్ కూడా ఏమాత్రం తీసిపోకుండా వరుసగా 1.43%, 1.73% మేర భారీగా పతనమయ్యాయి. మార్కెట్లో ఉన్న అనిశ్చితికి ఈ సెల్ ఆఫ్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సాధారణంగా ఏం జరుగుతుంది? స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు బాండ్ల వైపు వెళ్తుంటారు కదా. దీన్నే మనం డైవర్సిఫికేషన్ అంటాం. కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు ఆ స్టాండర్డ్ రూల్ కూడా పనిచేయడం లేదు.
స్టాక్స్, బాండ్స్ రెండూ ఒకే సమయంలో గ్లోబల్ సెల్-ఆఫ్లో కొట్టుకుపోతున్నాయి. ఈ రెండు యాసెట్ క్లాసులు ఇలా ఒకేసారి పక్షవాతాన్ని గురికావడమనేది మార్కెట్లలో ఉన్న తీవ్రమైన పానిక్ను స్పష్టం చేస్తుంది. అయితే ఈ గందరగోళం మధ్యలో కూడా ఒక అసెట్ మాత్రం సూపర్ స్ట్రాంగ్గా నిలబడింది. అదే బంగారం. ప్రస్తుతం కంటిన్యూయస్ గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రికార్డు స్థాయిలో $4,543.60 చేరుకుంది. మార్కెట్లలో ఇలాంటి అల్లకల్లోలం వచ్చిన ప్రతిసారీ పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారాన్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతోంది. ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, గడిచిన ఒక్క సంవత్సర కాలంలోనే బంగారం ఏకంగా 41.75% మేర వృద్ధిని సాధించింది. ఒక్కసారి ఆలోచించండి, మిగతా మార్కెట్లన్నీ ఫ్రీజ్ అయిపోయి పతనమవుతున్న టైంలో ఇలాంటి సేఫ్ హెవెన్ అసెట్స్ ఎలా లాభపడతాయో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక్కడ మనం మార్కెట్ సైకాలజీని స్పష్టంగా చూడొచ్చు. ఇక మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఈ $300 బిలియన్ మార్కెట్ పక్షవాతమనేది కేవలం ఒక తాత్కాలిక కుదుపు మాత్రమేనా, లేక భవిష్యత్తులో మనం చూడబోయే ఒక సరికొత్త గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్కు ఇదే పునాది కాబోతోందా? ఈ భౌగోళిక రాజకీయ సంఘటనలు భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతాయో మనం చాలా నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఈ అంశం మీ ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.